హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్గా నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో చూశాను. రియాక్ట్ జేఎస్లో ప్రాప్స్ ఓవర్ రైడింగ్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్, దాన్ని ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ చేయమని చెప్పని రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను వేరే వాళ్ళకి. సో దాన్ని ఎలా చేస్తారు ఏందనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మనం ప్రాప్స్ అనగానే ఇట్స్ ఏ ప్రాప్స్ రీడ్ ఓన్లీ. ఎందుకనంటే పేరెంట్ నుంచి చైల్డ్కి పంపిస్తాం కానీ వాటిని చైల్డ్లో మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయలేము. కానీ చైల్డ్ కాంపోనెంట్లో పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న ప్రాప్ని మనం ఓవర్ రైట్ చేయొచ్చా అని ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చి అడిగాడు. సో దానికి మనం ప్రాప్స్ వన్ వే వీఆర్ నాట్ మోడిఫైడ్ టు చైల్డ్ టు పేరెంట్ అని జనరల్గా చెప్తాము. అది టు బి ఓపెన్, అది జనరల్గానే అది కరెక్ట్. బట్ కానీ ఇంకొక విధంగా మనం ప్రాప్స్ని ఓవర్ రైట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది ఈరోజు మన క్లాస్. నేను దీనికోసం ఏం చేశానంటే ఒక ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ ప్రాప్స్ ఓవర్ రైడ్ అని చెప్పని ఒక ఓవర్ రైడ్ అని చెప్పని నేను ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. మీకు టైం వేస్ట్ అని నేను ముందే క్రియేట్ చేశాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దాంట్లోకి వెళ్ళిపోవాలి. ప్రాప్స్ అండర్స్కోర్ ఓవర్ OVERRIDE ఓవర్రైడ్, ప్రాప్స్ ఓవర్రైడ్. సో స్పెల్ ఈజ్ మిస్టేకెడ్, ఒకసారి మనం క్లారిటీ కొడతాం. CD PROPS అండర్స్కోర్ OVERRIDE ప్రాప్స్ ఓవర్రైడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ క్లియర్. స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. కోడ్ స్పేస్ VS కోడ్లోకి వెళ్ళిపోదాం. సో నవ్వు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాప్స్ ఓవర్ రైడ్ కాకుండా ఎలా చేయొచ్చు, విత్ ప్రాప్స్ ఓవర్ రైడింగ్ ఎలా చేయొచ్చు అనేది బోత్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. సో నో ఇష్యూ. సో ఫస్ట్ మనం సోర్స్లోకి వెళ్దాం. నేను కోడ్ కొద్దిగా జూమ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి app.css అనే ఒక ఫైల్ ఉంది, app.js అనే ఫైల్ ఉంది. ఈ app.jsలో ఉన్న హెడర్ మొత్తాన్ని డిలీట్ చేసేద్దాం. అలానే మనకి సింపుల్గా మనం ఇంకొక కాంపోనెంట్ కూడా తీసుకుందాం. ఇక్కడ ద కాంపోనెంట్ నేమ్ ఇస్ అ బటన్ అనే ఒక కాంపోనెంట్ తీసుకుందాం. button.js అనే కాంపోనెంట్ తీసుకుందాం. నేను వీటిని కొద్దిగా జూమ్ చేస్తాను మీకు ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ బటన్లో ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ బటన్లో నాకు ఈ డివిజన్ అనేది అవసరం లేదు. దట్స్ వై నేను ఫ్రాగ్మెంటేషన్ వాడతాను. ఈ ఫ్రాగ్మెంటేషన్లో నేను ఒక బటన్ క్లిక్ చేసి బటన్ రాసుకుంటున్నాను. ఈ బటన్ని ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలనేది రాసుకున్నాను. వెన్ ఐ క్లిక్ ద ఆన్ క్లిక్, అప్పుడు ఏం జరగాలి, ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇక్కడ ఏం జరగాలి, నాకు చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్, చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సమ్ ఏదో ఒక కలర్ నేను ఫిక్స్డ్గా దాంట్లో చేంజ్ అవ్వాలని నా కాన్సెప్ట్. సో దీన్ని 2 వేస్లో చేయొచ్చు అని చెప్పని మీకు చెప్తున్నాను. ఆ 2 వేస్ ఫస్ట్ వచ్చేసి ప్రాప్స్ ఓవర్ రైడింగ్ కాకుండా జనరల్గా అయితే ఎలా చేస్తారు, దాన్నే ప్రాప్స్ ఓవర్ రైడింగ్ అయితే ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. సో ఓకే, ఇక్కడ మనకి ఈ బ్రాకెట్స్లో మనం ఏమి పెట్టలేదు కాబట్టి బగ్ చూపిస్తుంది. అందుకని టెంపరీగా మనం డబుల్ కొటేషన్ క్లోజ్ చేద్దాం. app.jsలోకి వచ్చి ఈ app.jsలో మనం స్టేట్స్ కావాలి. ఒక కలర్ చేంజ్ చేసుకోవాలంటే మనకి ఒక స్టేట్ వేరియబుల్ కావాలి. దానికోసం ఏం చేస్తానంటే నేను కలర్ సెట్ కలర్ అని చెప్పని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో సెట్ కలర్ అనేది ఎప్పుడు కూడా మెథడ్, కలర్ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్. అది జనరల్గా స్టేట్ యొక్క రూల్. ఈ యూజ్ స్టేట్లో నేను డిఫాల్ట్గా కలర్ ఏమి ఇస్తున్నానంటే సమ్ ఏదో బ్లూ అనే కలర్ ఇచ్చేస్తాను. బ్లూ అనే కలర్ ఇచ్చాను. ఈ క్లాస్ నేమ్ ఉంది ఇక్కడ. ఈ క్లాస్ నేమ్కి నేను అనదర్ ఇక్కడ ఏదైతే కలర్ నేను ప్లేస్ చేస్తున్నానో ఆ కలర్ ఇక్కడ నాకు అప్డేట్ అవ్వాలి. సో కాబట్టి మనకి ఈ కలర్ అనే ప్రాపర్టీ ఇక్కడ అప్డేట్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ క్లాస్ అనేది నేను ఏం చేస్తానంటే app.cssలోకి వెళ్ళి నాకు ఈ స్టైల్స్ అన్నీ కూడా అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ స్టైల్, జస్ట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో కాబట్టి నేను జనరల్గా స్టైల్ అనేది రాసుకోవచ్చు. 2 ముస్టాక్ బ్రాకెట్స్ మధ్యలో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్, వాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ కోలన్, దెన్ వీ కెన్ గివ్ ద కలర్. ఇక్కడ మనం ఏదైతే కలర్ను మనం పెట్టుకున్నామో ఆ కలర్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. దీంట్లో నేనేం చేస్తానంటే ఒక చిన్న పారాగ్రాఫ్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కంటెంట్ కనపడటం కోసం.
నేనేమని రాస్తానంటే దిస్ ఈస్ ప్రాప్స్ ఓవర్ రైడింగ్ చెకింగ్ అని చెప్పని రాస్తాను. ఓకే, ఆ తర్వాత నేను కాంపోనెంట్ని కాల్ చేయాలిగా ఇక్కడ. ఎందుకని నేను పేరెంట్ కాంపోనెంట్లో ఎటువంటి వర్క్ చేయకూడదు. మోడిఫికేషన్ అంతా ఎక్కడ చేయాలి, నేను చైల్డ్ కాంపోనెంట్లో చేయాలి. సో దట్స్ మై బటన్. ఇక్కడ ఈ బటన్ని సెల్ఫ్ క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే కంటెంట్ అక్కడ రాసాం కాబట్టి ఇక్కడ బటన్ ఇలా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ సింపుల్. ఇప్పుడు మనం ఈ బటన్లో ఏం చేయాలి, కలర్ చేంజ్ అవ్వాలి. జనరల్గా అయితే ఎలా రాస్తుంటామంటే ఇక్కడ మనం ఏం చేస్తుంటాము, ఇక్కడ మనం ఒక ఈవెంట్ రాసుకుంటాం. కాన్స్టెంట్ కలర్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్, కలర్ చేంజ్ హ్యాండ్లర్ అని చెప్పని ఒక హ్యాండ్లర్ రాసుకొని వెనెవర్ వీ కెన్ చేంజ్ ద కలర్, ఈ హ్యాండ్లర్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వాలంటే నాకు అది క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. దట్స్ అంతే, సింపుల్. మళ్ళీ క్లిక్ చేసినా ఇంకా అదే కలర్లో ఉంటుంది. సెట్ కలర్ అని చెప్పని మెథడ్ని కాల్ చేసి దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో అని చెప్పని పెట్టుకున్నాను. YELLO. దట్స్ సింపుల్. సో దిస్ ఈజ్ మై హ్యాండ్లర్. ఇక్కడ నేను హ్యాండ్లర్ని ఇక్కడ పంపించాలి, నాకు ఇక్కడ నేను ప్రాప్ కింద పంపించాలి అప్డేట్ అవ్వాలంటే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బటన్లోకి కలర్ చేంజ్ హ్యాండ్లర్ అని చెప్పనే దాన్ని పంపించాలి నేను ఇప్పుడు. ఇది కలర్ చేంజ్ హ్యాండ్లర్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్లో కూడా అదే హ్యాండ్లర్ నేమ్ని మనం పాస్ చేసేస్తాం. అయితే మనం ఇక్కడ బటన్లోకి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, అక్కడి నుంచి మనం ఏదైతే హ్యాండ్లర్ని పంపిస్తున్నామో దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఇక్కడ ఆన్ క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఆ హ్యాండ్లర్ వచ్చి ఎగ్జిక్యూట్ అవ్వాలి. దట్స్ కలర్ చేంజ్ హ్యాండ్లర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆన్ క్లిక్ చేయగానే ఈ మెథడ్ అనేది కాల్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద బేసిక్గా మనం రాసే సిస్టమ్. నేను ఒకసారి ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు దీని గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే npm స్టార్ట్ అని చెప్పని మనం స్టార్ట్ చేసుకుందాం. సో 1 minute. ఓకే, npm రన్ స్టార్ట్ ఆర్ npm స్టార్ట్ అని కొట్టిన రన్ అయింది. సో 1 minute ఎందుకు రన్ లేదు, npm రన్, npm స్టార్ట్. సో లోడెడ్ బికాస్ రన్నింగ్ స్క్రిప్ట్ ఈస్ డిజేబుల్ ఫర్ ద సిస్టమ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఒక ఇష్యూ వస్తుంటుంది. దీన్ని నేను బయట నుంచి రన్ చేస్తాను, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. నా సిస్టంలో అది అడ్మిన్లో లేకపోవడం వల్ల ఆ స్క్రిప్ట్స్ రన్ కావట్లేదు. అది పవర్ షెల్లోకి వెళ్ళి ఒక చిన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా పర్మిషన్స్ అనేది ఎలా అవుతాయి, ఆటోమేటిక్ ఇట్ షుడ్ బి వర్క్స్, నో వరీస్. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి సర్వర్ స్టార్ట్ చేసాము. సర్వర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత మనకి బటన్ కనపడాలి, పారాగ్రాఫ్లో కంటెంట్ కనపడాలి. ఓకే, సో వెన్ యూ క్లిక్ the background color will be changed. This is the general way of the coding. అయితే వాళ్ళు ఏమడుగుతారంటే ఎంట్రీలో ఇలా కాదు, మీరు ఒక హ్యాండ్లర్ వాడి దాన్ని చేంజ్ చేశారు, అలా కాకుండా ప్రాప్స్ని ఓవర్ రైట్ చేయాలి వితౌట్ హ్యాండ్లర్స్ యూజ్ చేసి అంటారు. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ హ్యాండ్లర్ మీకు అవసరం లేదు, దీన్ని కామెంట్లో పెట్టేసేయండి. కామెంట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఆ హ్యాండ్లర్ని పంపించబాకండి, మీరు ఏదైతే మెథడ్ ఆల్రెడీ మనం సెట్ మెథడ్లో రాసుకున్నామో అదే ప్రాప్ని ఇక్కడి నుంచి పంపించండి. ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్ మధ్యలో ఆ ప్రాప్ని మనం పంపిస్తున్నాం. జనరల్గా అందుకని ఇది ప్రాప్ ఓవర్ రైడింగ్ ఎందుకంటామంటే ఈ ప్రాప్ను పంపిస్తున్నాం, ఈ ప్రాప్ ద్వారా దీన్ని కలర్ని చేంజ్ చేస్తాం. సో దట్స్ ప్రాప్ పంపించేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బటన్లోకి వచ్చిన తర్వాత వెరీ సింపుల్, ఇక్కడ ఆ ప్రాప్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆ ప్రాప్ని మనం వాడుకుంటాం. ఇక్కడ మనం సెట్ కలర్ అనే మెథడ్ని వాడేటప్పుడు ఏం చేస్తామంటే వెరీ సింపుల్, కాల్ బ్యాక్ కోడ్ రాసుకొని ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్లో డబుల్ కొటేషన్స్లో దానికి యొక్క కలర్ని మనం సెట్ చేసుకుంటాం. దట్స్ ఇక్కడ ఎల్లోనే సెట్ చేస్తే మనం ఆల్రెడీ రన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఐ గో విత్ రెడ్ అని పెడతాం. దట్స్ ఫైన్. సో లెట్స్ ఇక్కడ మనకి ఎప్పుడైతే సేవ్ చేసేస్తామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి రిఫ్రెష్ చేసేద్దాం. బ్లూ వచ్చింది, వెన్ ఐ క్లిక్ రెడ్ వచ్చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాప్స్ ఓవర్ రైడింగ్ అంటాం.
సో ఇప్పుడు ఏంది, మనం ఎటువంటి హ్యాండ్లర్స్ ఇక్కడ రాయలేదు, హ్యాండ్లర్ని తీసేసాము. మనం డిఫైన్ చేసుకున్న ప్రాప్ ఏంది, కలర్. దాని యొక్క కలర్ చేంజ్ చేయడానికి రాసిన మెథడ్ పేరు సెట్ కలర్ అన్నాం. బై డిఫాల్ట్ స్టేట్లో బ్లూ పెట్టాం. ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం, ఈ ప్రాప్నే పాస్ చేసేస్తున్నాం. ఈ ప్రాప్ ద్వారా మనం ప్రాప్ యొక్క కలర్ని అప్డేట్ చేస్తున్నాం. దాన్ని ప్రాప్ ఓవర్ రైడింగ్. బై డిఫాల్ట్గా ప్రాప్లో ఏముంది, ఇక్కడ బ్లూ ఉంది. ఎప్పుడైతే మనం ఈ బటన్ అనే చైల్డ్ కాంపోనెంట్లోకి వచ్చి ఆన్ క్లిక్ చేసినప్పుడు దాని యొక్క కలర్ని అప్డేట్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాప్ ఓవర్ రైడింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్ అంట. జనరల్గా మనకు క్వశ్చన్ అడిగి ఏదన్నా ప్రాప్స్ని పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి పంపిస్తే పేరెంట్ కాంపోనెంట్ యొక్క ప్రాప్స్ని మార్చచ్చా అంటే నథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ప్రాప్స్ వన్ వే బైండింగ్ అని చెప్తాం. ఎస్, ఆల్వేస్ ప్రాప్స్ ఆర్ వన్ వే బైండింగ్, బట్ యూజింగ్ ద మెథడ్స్ వీ కెన్ అప్డేట్ ద ప్రాప్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రాప్స్ ఓవర్ రైడింగ్ అంటాం. సో క్లారిటీగా చూడండి, ఇక్కడ మనం సెట్ కలర్ అనే మెథడ్ని మనం పాస్ చేసుకొని దాని ద్వారా ఆ కలర్ని మనం చేంజ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ప్రాప్ ఓవర్ రైడింగ్. అలా కాకుండా చేయొచ్చు మనం, ఇలా ఒక మెథడ్ పెట్టుకొని ఈ మెథడ్ ద్వారా చేయొచ్చు. అయితే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమైంది. ఇట్లాంటి ప్రాపర్టీస్ అన్నిటిని మనం గ్లోబల్ కంటెస్ట్లో పెట్టుకొని అన్నిటినీ మనం చైల్డ్ కాంపోనెంట్స్కి పంపించి ఎక్కడ చైల్డ్ కాంపోనెంట్లో పేరెంట్ కాంపోనెంట్ యొక్క ప్రాప్ని అప్డేట్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ మెథడ్స్ ద్వారా ఈ యొక్క ప్రాప్స్ని మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాప్స్ ఓవర్ రైడింగ్. ఇది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలు అడిగారు కార్పొరేట్ పెద్ద కంపెనీలో. సో వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్ అడిగారు, బట్ ఎక్స్ప్లెయిన్ చేశాము. దట్స్ కాకపోతే నేను ప్రాక్టికల్గా పెడితే సమ్ మోర్ పీపుల్కి యూజ్ అయ్యే ఉద్దేశంతో దీన్ని ప్రిపరేషన్ చేశాను. సో అర్థమైంది అనుకుంటాను. ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ రాయడానికి ట్రై చేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్ మోర్ పీపుల్కి రీచ్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.